మనం కుంభరాశి జూన్ మాసంలో ఎలా ఉందో చూద్దాం. కుంభరాశిలో మనం చూసుకుంటే ఎక్కువ గ్రహాలు ఈళ్ళకి అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా గురువు మార్పు వల్ల ఈళ్ళకి కొంచెం అంతకుముందు ఫ్రీగా ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ నుంచి కొంచెం ఇబ్బంది పడే ఎన్విరాన్మెంట్ ఉంటుందని గమనించుకోవాలి. వేరే గ్రహాలు కూడా అన్నీ మిక్స్‌డ్‌గా ఉన్నాయి కాబట్టి కొంచెం చాలా కేర్‌ఫుల్‌గా ఉండవలసిన మంత్ అని నేను చెప్తాను. ఇందులో ధనిష్ట నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 3 పాదాలంతా మనకి ఈ కుంభరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సో, ద అన్న లెటర్స్ అంతా కూడా ఈ కుంభరాశిలో ఉంటారని గమనించాలి. ముందుగా చెప్పుకునే విధంగా 5 గ్రహాలు మారటంతోటి గురువు అంత అనుకూలంగా ఉండరు. సూర్యుడు కూడా అనుకూలంగా ఉండరు. అయితే కుజుడు మాత్రం అనుకూలంగా ఉన్నారు. మిగతా 4 గ్రహాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు మారుతున్న ఈ గోచారం ప్రకారం చాలా ఎక్కువ గ్రహాలు అంతా అనుకూలంగా లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన మాసం అని మనం తెలుసుకోవాలి. దీంట్లో లఘు గోచారం ప్రకారం 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మానసికంగా ఆందోళన ఎక్కువ ఉంటుంది. అలానే ధనలాభం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. బుధుడు వల్ల లేదా భార్యాభర్తల మధ్య గొడవలు లేదంటే పిల్లలతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో శుక్రుడు ఉండటంతో స్త్రీలతో గొడవలు లేదంటే అనుకోని విధంగా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఒక్కొక్క గ్రహం చూసుకుంటూ ఉంటే సూర్యుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే సూర్యుడు 5వ స్థానంలో ఉంటే ఆలోచనలో స్థిరత్వం ఉండదు. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది, అనవసరమైన వాటికి వృధా ఖర్చులు చేసి వృధాగా టైం స్పెండ్ చేస్తారు. కావాల్సిన దానికంటే ఎక్కువగా ఓవర్గా ఆల్కహాల్ తీసుకోవటం, గ్యాంబ్లింగ్ ఆడటం ఇలా చాలా ఎక్కువ పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది. మనసు అనేది అటు ఇటు స్థిరత్వంగా ఉండదని చెప్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో దాన్నే మనకి మహర్షులు చెప్తారు. ఏం చెప్తారంటే దేహాలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని చెప్తారు. అంటే 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, దేహాలాస్యం అంటే సోమర్తనంగా ఉండటం, లేజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపం అంటే మనసులో ఎక్కడో ఏదో పోగొట్టుకున్నట్టు ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది. సుహృత్ వేషం వీళ్ళ ఫ్రెండ్స్ని వీళ్ళని ద్వేషిస్తూ కూర్చుంటారు. ధన వ్యయం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. వీటన్నిటికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటే బుద్ధి బలం కోల్పోతారు, రాంగ్ డెసిషన్ తీసుకుంటారు, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు, ఏది కావాలంటే చేసేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానానికి కూడా గొడవలు వస్తాయి. అయితే ధన ప్రవాహం మాత్రం బాగుంటుందని గమనించుకోవాలి. అలానే కుజుడు చూసుకుంటే వీళ్ళకి 3వ స్థానంలో ఉండి కుజుడు ఒక్క గ్రహం మాత్రం పరిపూర్ణంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అనేక రకాలైన లాభాలు ఉంటాయి. ఒకటి విత్తలాభ సదవ ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారు. అంటే 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మిత్రలాభం, ఈ టైంలో మిత్రుల ద్వారా లాభం ఉంటుంది. విత్త లాభం ఆర్థిక లాభం ఉంటుంది. ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అంటే అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటుంది, సుఖము కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వస్త్ర లాభము ధన ప్రాప్తి అని చెప్తూ ఉంటారు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కుజుడు 3వ స్థానంలో ఉంటే సర్వదా చక్కగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే కుజుడి యొక్క దృష్టి 6వ ఇంట్లో 10వ ఇంట్లో ఉండటంతో ప్రొఫెషన్లో ప్రోగ్రెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, శత్రువులపైన విజయం ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ గ్రహం మీకు గేమ్ చేంజర్ ఈ మంత్ అని మీరు చెప్పుకోవచ్చు. మనకి శుక్రుడు 6వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, విరోధ శత్రు పీడాంచ జ్ఞాతీనాంచ విరోధ ఆయాసో ధారపుత్రై ద్వేషై భృగునందనే అని చెప్తారు. అంటే ఇందులో భావం ఏంటంటే బంధువులతో గొడవము, తర్వాత విరోధం, ఎక్కువగా తెలిసిన వాళ్ళతో విరోధం పట్టడం, ఆయాసం అనవసరంగా వృధా ప్రయాణాలు చేయటం, భార్యతోటి భర్తలతోటి లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ లవ్, రొమాన్స్, ప్లేజర్స్, అవుట్ సైడ్ ఇలా ఎక్కడికైనా లాంగ్ ప్రయాణాలు ప్లేజర్ ట్రిప్స్ చేస్తే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కొంచెం ప్రతికూలంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎంతైనా ఉండటం చాలా ముఖ్యమని గమనించుకోవాలి. సో ముఖ్యమైన గ్రహాలన్నీ చూసుకున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం ఇంకా దాదాపు అయిపోవచ్చింది, కానీ ఆ ప్రభావం మీ మీద ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే పరిహారాలు చేసుకోవాలనుకుంటారో అందులో ధనిష్ట నక్షత్రం చిదంబర క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. తిరునల్లార్ ఇది పాండిచ్చేరి దగ్గర ఉంటుంది. ఇక్కడ శని శుభుడు. ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు కంపల్సరీ వెళ్ళి ఒక్కసారి అక్కడ శనికి తైలాభిషేకం చేయించుకోవటం
అక్కడ కొలను ఉంటుంది. ఆ కొలనులో స్నానం చేసి గణపతికి పూజ చేసుకొని అక్కడ ప్రొసీజర్ ఉంటుంది. అలానే అక్కడ శనికి తైలాభిషేకం చేస్తే చాలా బాగా కలిసొస్తుంది. అంటే ఇంకా గురువు యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా లేదు కాబట్టి గురువు మీకు మూవ్ అవ్వటం పక్కకు రాశిలోకెళ్ళటం వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల పైన విజయము అంటే శత్రువులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. సో, ఈ రాశి వాళ్ళకి ఇంకా వీలైతే కుంభకోణ నవగ్రహ టెంపుల్ చుట్టం కూడా చాలా చాలా ముఖ్యమని నేను చెప్తాను. కొత్త పనులు ఏమైనా ఉంటే ఉన్న పనులైతే చక్కగా చేసుకోండి. కొత్త పనులు ఏమైనా ఉంటే కొంతకాలం పోస్ట్‌పోన్ చేసుకుంటే మంచిది. అట్‌లీస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్ పోస్ట్‌పోన్ చేసుకుంటే చాలా మంచిది చెప్తాను. నమస్తే.